నోకియా ఒకప్పుడు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో నంబర్ 1 బ్రాండ్. కాని ఇప్పుడు అది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఓ చిన్న తప్పు చేసినప్పుడు మార్కెట్ ఎలా మారుతుందో నోకియా నిరూపించింది. 2007లో యాపిల్ మొదటి ఐఫోన్ విడుదల చేసింది. దాంతో టచ్ స్క్రీన్ ఫోన్లకు మార్కెట్లో భారీ ఆదరణ వచ్చింది. అయితే నోకియా మాత్రం బటన్ ఫోన్ల మీదే నమ్మకం పెట్టుకుంది. కొత్తగా వస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను పట్టించుకోలేదు. తాను అప్పటివరకు ఉపయోగిస్తున్న సింబియన్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ను కొనసాగించింది. వినియోగదారులు సులభంగా ఉపయోగించగలిగే టెక్నాలజీ కోరుతున్నప్పటికీ నోకియా మాత్రం మారడానికి సిద్ధంగా లేదు. ఈ నిర్ణయాల వల్ల ఆమె మార్కెట్లో నెమ్మదిగా వెనుకబడింది. చివరికి 2013లో తన మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ అనే కంపెనీకి అమ్మేసింది.